వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి టేస్ట్ ఉండే వడలు చూపిస్తున్నాను. అయితే ఎప్పుడు మినప్పిండి అలాగే మక్కలు ఇలా ఒక్కొక్క దాంతో చేస్తారు కదా, నేను మాత్రం కొంచెం డిఫరెంట్గా వేసానండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇదిగో ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఆ ఇడ్లీ పిండిలోకి 2 స్పూన్ల వరకు శనగపిండి, అలాగే 1 స్పూన్ గోధుమ పిండి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిలు సన్నగా తరిగేసి పెట్టేసుకున్న ఇవన్నీ వేసేసుకొని ఇలా చేయితోని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసి పెట్టేసేసుకున్నాను. ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా చేతితో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ వేసేసుకొని ఇందులో సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఈ పిండి కొంచెం మెత్తగా అయిందనేసి నేను ఇంకొక స్పూన్ వరకు గోధుమ పిండి వేసేసుకున్నాను. ఆ వీడియో ఎక్కడో స్లిప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడవగానే ఇలా ఈ ఇడ్లీ పిండిని వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే ఈ వడల్లాగా ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి. స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు స్లిమ్లో పెడితేనే లోపల వరకు మంచిగా వేగుతుంది. లేదంటే పైన డీప్ ఫ్రై అవుతుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. అలా కాకుండా లోపల వరకు మంచిగా వేగాలి అని అంటే ఇలా స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ వడలు మంచి టేస్ట్ అంటే మంచి టేస్ట్ ఉన్నాయండి. చాలామంది ఇడ్లీ పిండి పులుస్తుంది కదా, అయితే కొంచెం ఇడ్లీలు తినడానికి అంత బాగుండాయి కాబట్టి అందులో ఇలా కొంచెం పిండి కలిపేసేసుకొని ఇలా వడల్లాగా చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు మంచిగా చేసేసుకోవచ్చు. అయితే ఈ వడలు చేయాలంటే చాలామందికి కుదరవు. ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా చేయిని అందులో డిప్ చేసుకోవాలి. అంటే నీళ్లు కొంచెం అంటించుకొని ఈ పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ఆయిల్లో వేసినప్పుడు పిండి దానంతట అదే ఈ ఆయిల్లోకి జారిపోతుంది. అలా కాకుండా మామూలుగా వాటర్ పెట్టుకోకుండా ఇలా చేసామనుకోండి వడలు, చేయికి అతుక్కుపోతుంది పిండి. అందుకనేసి కొంచెం వాటర్లో డిప్ చేయాలి చేయిని. ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. అయితే దీంట్లోకి పల్లీ చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ ఏదైనా సరే బాగుంటుంది. లేదంటే ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ వడలకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పలేను, మీరే ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఎవరైతే మా వీడియోస్ను చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా చాయ్ బిస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.